మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం కందాడై రామానుజ అయ్యంగార్ మార్గము. ఇది భూమన అభినయ్ గారు డిప్యూటీ మేయర్గా అయిన తర్వాత 40 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ రోడ్డు సమస్యను మేమందరం కూడా అభినయ్ గారి దృష్టికి స్థానికులందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. అభినయ్ గారు వెంటనే స్పందించి 5 కోట్ల రూపాయలని వెచ్చించి 40 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ రోడ్డును 10 అడుగుల వెడల్పు గల రోడ్డును 40 అడుగుల వెడల్పుగా చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్డును నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక బిల్డింగ్ కూడా ఎక్కడ కూడా బిల్డింగ్ కూడా కూల్చకుండా ఇక్కడ ఏదైతే పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉందో ఈ కాలువ పైనే స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టి ఎవరికి కూడా స్థానికులకు ఇబ్బంది జరగకుండా ఈ రోడ్డును వెడల్పు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన విషయం మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున ఈ రోడ్డు పూర్తిగా ఇరువైపులా పార్కింగ్గా మారిపోయింది. మరలా యథాతథంగా ఇంతకుముందు ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఇప్పుడు కూడా మళ్ళా యథావిధిగా అదే ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలన్నిటి కూడా ఇరువైపులా రోడ్డు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా పెడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కార్లు పార్క్ చేయడం లేదు. ఎక్కడెక్కడి నుంచో వేరే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కార్లు పార్క్ చేస్తూ ఉన్నారు. మనకు ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్వి ఓరియంటల్ కాలేజ్ కానీ, మన ఎస్జిఎస్ కాలేజ్ కానీ, గీతం స్కూలు, ఎస్వి పాలిటెక్నిక్ కాలేజు, గేట్స్ కాలేజ్ కానీ, రమాదేవి హాస్పిటల్ ఇలా అన్నిటికీ వెళ్ళేటువంటి స్థానికులందరూ కూడా ఈ రోడ్డును చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకు లీలామాల్కి ఇంత ముందుకు వెళ్లే వాళ్ళు కూడా ఇంతకు మునుక వీవి మాల్ గుండా వెళ్ళి పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి మన